తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా గురించి చెప్పాలంటే మాది బేసిక్గా ఒక విలేజ్ అండి. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక విలేజ్ పురుషోత్తపట్నం. యాక్చువల్గా మాది వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ. అయితే మా నాన్నగారికి సినిమాల మీద ఉండే ఒక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ రోజుల్లోనే ఆయన ఫ్రెండ్స్ తోటి కలిసి మాకు దగ్గరలో ఉన్న సీతానగరం అనే ఒక విలేజ్లో శ్రీరామ్ దుర్గా పిక్చర్ ప్యాలెస్ అని ఒక థియేటర్ కట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయన ఆ థియేటర్ కట్టారో మా చిన్న వయసులోంచి ఎప్పుడు ఇంట్లో సినిమాలకు సంబంధించిన టాపిక్ రన్ అవుతూ ఉండేది. అయితే అలాంటి మా ఫ్యామిలీలోంచి ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళింది మా అత్తయ్య గారి అబ్బాయి కాశీ విశ్వనాథ్. అంటే ఆయన పేరు ఇప్పుడు విశ్వనాథ్ కాశీ అని అంటున్నారు. ఆర్టిస్ట్ అయ్యారు ఎప్పుడైనా. ఇంతకుముందు నువ్వు లేక నేను లేను, తొలి చూపులోనే అనే సినిమాలు 2 చేశారు. సో ఆయన దగ్గర ఆయన వెళ్ళటం అలా ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరితోటి మా ఫ్యామిలీకి కొంచెం రిలేషన్స్ ఏర్పడడం వల్ల ఒక మూవీస్ మీద ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. నా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ మా ఊర్లో చదివి తర్వాత నాది ఎక్కువ షిఫ్టింగ్లు జరిగింది. నేను అక్కడి నుంచి పోచవరం అనే ఒక ఊరు మా మేనత్త గారు ఊరు ఉంటే అక్కడ ఒక 2 సంవత్సరాలు చదివి తర్వాత డైలీ పడవ మీద ట్రావెల్ చేసి పోలవరంలో 7th క్లాస్ చదివా. తర్వాత వంగలపూడి అనే ఊరిలో చదివా. దాని తర్వాత షిఫ్ట్ అయ్యి రాజమండ్రిలో 9th 10th హాస్టల్లో చదివాను. ఇలా ఈ చదువుతున్న ప్రాసెస్లోనే ఎప్పుడు మూవీస్లోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ సీతానగరంలో చదివాను. దాని తర్వాత ఎంసెట్ కోచింగ్ అని చెప్పి నారాయణ కోచింగ్ సెంటర్కి నెల్లూరు వెళ్ళడం జరిగింది. తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ తోటి నేను రాజమండ్రిలో అప్పటికి ఇంకా రాలేదు. దానివల్ల రామచంద్రాపురం ఈఎస్ఎం కాలేజీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ రూములు తీసుకోవడం, అక్కడ ఉండటం, బ్యాచిలర్ లైఫ్, అక్కడ దగ్గరలో ఉన్న మండపేట సినిమాలకు వెళ్ళటం అవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. డిగ్రీ చదువుతున్నప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. నాకు ఎప్పుడు మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే ఒక మనిషి ఎంత కష్టపడితే వాడికి అంత ఫలితం వచ్చేలా ఉండాలనేది నా ఫీలింగ్ ఇప్పుడు. సో అలాంటిది నేను ఏదైనా బిజినెస్ చేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే నాకు ఎందుకు సడన్గా ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అంటే కెమెరామెన్ అవుదాం అనే ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఎలా వెళ్ళాలి ఏంటని ఏమీ తెలియదు. సో ఫస్ట్ నేను కాశీ విశ్వనాథ్ మా బావగారికి ఫోన్ చేశాను. ఒక లెటర్ రాశాను ఫస్ట్ నా ఫీలింగ్స్ అన్నీ. నాకు ఎందుకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ఇండస్ట్రీకి వచ్చేద్దామని ఉంది, అది కెమెరా డిపార్ట్మెంట్లోకి వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉందని చెప్పి. సరే ఆయన దానికేముంది అని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. బట్ ఆయనకి ఎక్కడో డౌట్ ఉంది, వీడికి నేను ఉండటం వల్ల ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నాడా లేదంటే నిజంగానే తనకి ఇంట్రెస్ట్ ఉందా అనేది ఒక చిన్న డౌట్ ఉండేది. సో తర్వాత కొన్ని ఫ్యామిలీలో డిస్కషన్స్ జరిగిన తర్వాత జనరల్గా నేను ఒక అదృష్టవంతుని ఎక్కడంటే మా ఫాదర్ అనే ఆయనకి ఒక థియేటర్ ఉండటం వల్ల ఆయనకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల సో ఆయన ఇంట్రెస్ట్ ఆయన మేనేజ్డ్ మా బావ కాశీ విశ్వనాథ్ మీద పడింది. తర్వాత వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో నాకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ తగలలే. జనరల్గా చాలామంది కనిపిస్తుంటారు, పాపం వాళ్ళకి ఏమో ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి ఏదో చేయాలని ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు జాబ్ చేయొచ్చు కదా చదువుకోవచ్చు కదా అని అంటారు. సో నాకు మా ఫాదర్ అనే ఆయన ఫస్ట్ డే 1 నేను ఎప్పుడైతే ఇది ఎక్స్ప్రెస్ చేశానో అప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అందువల్ల నాకు ఆ ఫ్యామిలీలో ఉండే ఆపోజిట్ కష్టాలు అన్నీ రాకుండానే హ్యాపీగా జరిగిపోయింది. అయితే ఈ ఆనంద్ సినీ సర్వీస్లో జాయిన్ అయితే బెటర్ అని అనగానే అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఆనంద్ సినీ సర్వీస్ అంటే ఎప్పుడైనా ఊర్లోకి షూటింగ్కి వచ్చినప్పుడు వ్యాన్ మీద చూడటం తప్పితే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎవ్రీడే షూటింగ్ కోసం అని చెప్పి కెమెరా ఎక్విప్మెంట్ అండ్ లైట్స్ అన్నీ కూడా ఒక బస్సులో వేసుకుని జనరేటర్ వ్యాన్లో తీసుకుని వస్తూ ఉంటారు. సో అక్కడ ఆ కెమెరాస్ వచ్చి చాలా వాల్యుబుల్. ఆ కెమెరాస్ని తీసుకెళ్ళడానికి కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు, చాలా కేర్గా తీసుకెళ్ళటం అదంతా లెన్స్ చేంజింగ్లు అవన్నీ. సో అక్కడ అప్రెంటిస్గా అంటే ఒక బీఎస్సీ కంప్యూటర్స్ చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతిలో ఉండి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా డైలీ ఆనంద్ సినీ సర్వీస్ దగ్గర బయట గేట్ పక్కనే వెయిట్ చేయటం. అంటే ఆ రోజు మనం షూటింగ్కి వెళ్తాం లేదో తెలియదు, కానీ ఒక 4:30కి వచ్చి అక్కడ వెయిట్ చేయటం. అన్ని కెమెరాస్ వెళ్తూ ఉంటాయి, మనకి ఏదైనా ఒక కెమెరాలో పంపిస్తారా లేదా అని వెయిటింగ్ ఫైనల్గా ఒక కెమెరాలో వెళ్ళటం. ఇంతకీ వెళ్ళిన తర్వాత చేసేది ఏంటంటే ఆ లెన్స్ ఒకసారి క్లీన్ చేసి ఇదేంటిదని. సో నేను కెమెరా అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఏసీఎస్లో లెన్స్ చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత కెమెరామెన్స్కి కావాల్సిన లైటింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కన వెళ్ళేవాడిని. థర్మాకోల్స్ పెట్టడాలు ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ మీద ఆయన క్యాచ్ చేశారు.
అలాగే నెక్స్ట్ మన వంశీ గారి విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే. నాకేంటంటే మా కెమెరామ్యాన్కి ఏంటంటే లైటింగ్ చేసేయటం అయిపోద్ది కెమెరామ్యాన్ అసిస్టెంట్స్. నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాను ఇంట్రెస్ట్ తోటి. వంశీ గారికి ఎక్కడో నా మీద కనెక్షన్ కట్టి నాకు కూడా ఏంటంటే ఒక డైరెక్షన్ మీదకి వెళ్తూ ఉండేది మైండ్. అది ఇంకా అంటే ఇంత వర్క్ చేయొచ్చు అని ఇంట్రెస్ట్. సో ఒకరోజు ఆయన సడన్గా నువ్వు ఎందుకురా వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోవచ్చు కదా, నీకున్న నాలెడ్జ్కి ఇంకా చాలా చేసే అవకాశం ఉంది, నీ ఇంట్రెస్ట్ అది నేనంటే సరే. అప్పటికే నేను ఉండటం వల్ల చాలామంది వచ్చి అసలు ఈ టైంలో వంశీ దగ్గర అసోసియేట్గా జాయిన్ అవ్వడం అనేది అంత జోక్ కాదు, చాలామంది బయట పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు అని అంటే ఓకే సార్ నెక్స్ట్ మూవీ నుంచి వస్తానని చెప్పి. లేదు ఈ మూవీకే చెయ్యానంటే లేదని భూపతి కెమెరామెన్ దానికి, నేను ఆపరేటివ్ దానికి. సో ఎవరికి లేని ఒక అవకాశం ఏంటంటే ఆ మూవీకి 2 చేశా, ఆపరేటివ్ కెమెరామెన్ కానీ చేశాను, అసోసియేట్ డైరెక్టర్ కానీ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాం. దాని తర్వాత సముద్రం అనే సినిమాకి వర్క్ చేశాను ఫుల్ టైం అసోసియేట్ డైరెక్టర్గా. దాని తర్వాత మురారికి వర్క్ చేశాను. మురారి అయిన తర్వాత శక్తి, అంతఃపురం శక్తి అని హిందీలో తీశారు. సో అక్కడికి వెళ్ళాం. అదంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఆ ప్రాసెస్కి మా బావ కాశీ విశ్వనాథ్ వచ్చి డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది ఆయనకి, నువ్వు లేక నేను లేననే సినిమాకి. సో అప్పుడు ఆయన అడగటం వల్ల నాకు కూడా వంశీ గారితో ఒక 3-4 మూవీస్ చేసిన తర్వాత ఇంకేమైనా కొత్తగా నేర్చుకుంటే బాగుండనే ఒక ఫీలింగ్ నాకు కూడా క్రియేట్ అయింది. ఆ టైంలో సురేష్ బాబు వాళ్ళ గురించి అప్పుడు బాగా వినేవాడిని. స్క్రిప్ట్ గురించి బాగా వాల్యూ ఇస్తారు, స్క్రిప్ట్లో ఉండే డీటెయిల్స్ బాగా వర్క్ చేస్తారు. సో కాశీ గారితో కూడా నాకు అప్పుడు ఉండే ఆ రిలేషన్ వల్ల ఆయన దగ్గర కూడా అన్నీ తెలుసుకుని అక్కడ షిఫ్ట్ అయిపోయి ఒక 1 year ట్రావెల్ చేసే వాళ్ళతోటి నువ్వు లేక నేను లేను. తర్వాత కాశీ గారి సెకండ్ ఫిల్మ్ తొలి చూపులోనే చేశాను. అది చేస్తూ ఉండగా కళ్యాణ్ రామ్కి నాకు పరిచయం ఏర్పడి, కళ్యాణ్ రామ్ నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, నెక్స్ట్ నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు కథ రెడీ చేయనంటే అప్పటికి నేను రెడీ అయ్యాను కదా అని చెప్పి ట్రయల్స్ స్టార్ట్ చేశాను. అలా ట్రయల్స్ స్టార్ట్ చేసిన 2.5 years కానీ నేను లక్ష్యం అనే సినిమాతో బయటికి రాలేకపోయాను. సో ఫైనల్గా లక్ష్యం హిట్ అయిన తర్వాత నా గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. లక్ష్యం తర్వాత కూడా నేను రకరకాల ఆఫర్స్ వచ్చినా కూడా మెయిన్ ఎథికల్గా ఒక చోట లాక్ అయ్యాను నేను. దిల్ రాజు గారికి ఫస్ట్ లక్ష్యం సినిమా చేద్దామని అనుకున్నాం. సో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. సెకండ్ ఫిల్మ్ చేద్దామని అనుకున్న తర్వాత కొంతమంది కాంబినేషన్స్ మాకు సెట్ అవ్వట్లేదు హీరోస్. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ వదిలేసి నేను వేరే ప్రొడ్యూసర్కి వెళ్ళటం అనేది నాకు ఎక్కడో అంత నచ్చలేదు. అంటే చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనతో చెప్తే అంటే ఆయన కూడా ట్రై చేస్తూనే ఉన్నారు కదా అని మేము ఒక హీరో అని అనుకుని అలా ఫైనల్గా ఈ రామకృష్ణ ప్రాజెక్ట్ సెట్ అయింది. సో అందువల్ల లక్ష్యం టు రామకృష్ణ మధ్యలో నాకు అంత గ్యాప్ వచ్చింది. సో ఫైనల్గా గ్యాప్ కూడా ప్లస్ అయింది. ఏదో సక్సెస్ హడావుడిలో మళ్ళీ సినిమా చేయకుండా కొంచెం ఆగి ఆలోచించి నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఎలాగైనా హిట్ చేయాలని చేయటం. ఫైనల్గా ఈరోజు ఈ రామకృష్ణ రిజల్ట్ చూస్తూ ఉంటే కొంచెం లేట్ అయినా కూడా ఒక మంచి ప్రాజెక్ట్తో బయటకు వచ్చే ఒక ఫీలింగ్స్ నాకు చాలా హ్యాపీని ఇచ్చినాయి. ఒక ముంబైలో ఉండే ఒక అశోక్ దేవ్ అనే క్యారెక్టర్ ఒక డాన్గా ఉంటున్న ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల తనలో ఉండే ఒక మార్పుని కోరుకుని ఎప్పుడు ఫీల్ అవుతున్న తన వైఫ్కి ఇచ్చిన మాట ద్వారా తను ఇక్కడి నుంచి అన్నీ వదిలేసి ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి బతుకుదామని ఫీల్ అవుతుంది. అది ఎక్కడరా అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక ఈస్ట్ గోదావరిలో ఉండే ఒక మంచి విలేజ్, ప్రజెంట్గా ఉండే ఒక విలేజ్. సో అలా కథ స్టార్ట్ అయ్యి తను వచ్చి ఒక ఊర్లో సెటిల్ అయిన ఒక 4 సంవత్సరాల తర్వాత కథ స్టార్ట్ అవుద్ది. అక్కడ రామ్ క్యారెక్టర్కి ఇతనికి మధ్యన జరిగే ఇన్సిడెంట్స్ ఏంటనేది మనం మూవీలో చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఏదైతే వదిలేసి వచ్చి ప్లెజెంట్గా బతుకుదామని అనుకుంటుందో అలాంటి బిహేవియర్స్ తోటి రన్నింగ్లో ఉన్న ఒక రామ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్యన జరిగే ప్లేనే కృష్ణ సినిమా. యుద్ధాన్ని మొదలుపెట్టి బుద్ధుల్లా కూర్చోలేం కదా. రాముడొస్తే రావణ కాష్టం, కృష్ణుడొస్తే కురుక్షేత్రం.
ఇది కథగా అయితే నేను పాయింట్గా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఈ కథ రామరామ కృష్ణ కృష్ణ అనే క్యారెక్టర్ స్టార్ట్ అవటం అన్నీ మొదలైనయో ఆ తర్వాత రామ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. తను ఏంటంటే ఒక క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే ఇన్వాల్వ్ అయిపోయి చక్ మనం మార్చేయగలిగే అంత ఫాస్ట్నెస్ తనలో ఉంటుంది తన పర్ఫార్మెన్స్లో. సో తనకి ఎప్పుడైతే క్యారెక్టర్ చెప్పానో తనలో కూడా ఆ ఎలిమెంటే నచ్చింది. ఒక క్యారెక్టర్లో 2 రకాల క్యారెక్టర్స్ని మనం ప్లే చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో మనకున్న కాన్సెప్ట్ రామకృష్ణ డాలర్ తిప్పటం ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అతనికి బాగా నచ్చి చేసేది. సో తన క్యారెక్టర్లో తను 100% సక్సీడ్ అయిపోయాడు. హీరోయిన్స్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ప్రియా ఆనంద్. తను అర్జున్ చెల్లిగా చేసింది దీంట్లో. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు రామ్ తను కొట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆ అమ్మాయిలో ఉండే ఈ అల్లరితనం కాకుండా ఒక ఆలోచించే ఒక సెన్స్ ఉంది. అంటే తన అక్క చేసిన ఒక ప్రాబ్లమ్ని వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే ఎక్కువ హర్ట్ అవుతాడని చెప్పి చాలా రిస్క్ ప్లే చేసి తను ఇంటి దగ్గర నుంచి అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చే సీన్స్ అన్నీ కూడా ఆమె చాలా బాగా చేసింది. నెక్స్ట్ గ్లామర్ ఉంది, యూత్ఫుల్గా ఉంటుంది. చూసే వాళ్ళందరికీ కూడా రామ్ పక్కన కరెక్ట్గా బాగుంది అమ్మాయి, భలే యూత్ఫుల్గా ఉంది అని అన్నారు. నెక్స్ట్ బిందు మాధవ్ విషయానికి వస్తే ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా రామ్ మీద పడి ఏడిపిస్తూ ఉంటుంది. అంటే విలేజ్లో మనకు రెగ్యులర్గా కనిపించే కొన్ని నాట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే నాట్ అంటే బ్యాడ్ ఏం కదా, అది జస్ట్ బోల్డ్గా ఉంటారు. అంటే డిసిప్లైన్డ్గా ఉండాలి, ఇట్లా అలా లేకుండా వాళ్ళ మైండ్లో ఏమనిపిస్తే చేసేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక క్యారెక్టర్గా బిందు చాలా బాగా చేసింది. సో రామ్కి వాళ్ళిద్దరి నుంచి వచ్చే కాంట్రాస్ట్ సీన్స్ మనకి మూవీలో చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అర్జున్ గారి విషయానికి వస్తే ఒక అశోక్ దేవ అనే ఒక క్యారెక్టర్ నేను రాసుకున్నప్పుడు, సో ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని అంటే నాకు ఎందుకు వచ్చారు అలా వచ్చారు తెలియదు. ఫస్ట్ అర్జున్ ఆప్షన్ వచ్చింది మైండ్లో, తర్వాత రకరకాలు అనుకుంటూ ఉండేవారు. సో నేను దిల్ రాజు గారితో అర్జున్ బాగుంటాడు సార్ అని అంటే, అవునా సరే అయితే ఎలాగా ట్రై చేద్దాం అని అంటే, సరే ముందు కథ చెప్దామని కథలో పాయింట్ ఉంది కదా బట్ దాన్ని బేస్ చేస్తాడు. అంటే ఒక మనకి ఆ రోజుల్లో ఆయన చేసిన గ్రాండ్ మూవీస్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి. అలాంటి ఒక అతని దగ్గరికి వెళ్ళి ఒక క్యారెక్టర్ గురించి అడగాలి అని అంటే తనకి ఇందులో సాంగ్స్ ఉండవు, ఏముంది, ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడా లేదా అనే ఒక డౌట్ ఉండేది. సో అప్రోచ్ అవగానే నాకు ఎక్కడ ఆ పాత్ ఈజీ అయిందంటే, నా లక్ష్యంలో ఇలాంటి క్యారెక్టర్ చేసిన జగపతి బాబు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అవటం. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉందో, నేను అప్రోచ్ అయ్యే ముందు జగపతి బాబు గారు చెప్పగానే తను వెంటనే ఫస్ట్ వినడానికి రెడీ అయ్యాడు. వినడానికి రెడీ అయిన తర్వాత నేను ఇక్కడే ఒక హైదరాబాద్లో హోటల్లో ఉంటే నేను వెళ్ళి చెప్తూ ఉంటే, చెప్పిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పాడు. శ్రీవాస్, యాక్చువల్లీ నువ్వు కథ చెప్పడానికి రావడానికి ముందే నేను నీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఫిక్స్ అయిపోయాను. కానీ నీ కథ అయిన తర్వాత నేను ఫిక్స్ అయింది తప్పు కాదు, కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు జగపతి బాబు చెప్పాడు, వాసు నీ దగ్గరికి వచ్చాడు అని అంటే నీ ఇమేజ్ని పెంచే ప్రాజెక్ట్ తోటి వస్తాడు తప్పితే నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రాజెక్ట్ తోటి రాడు. ఎందుకంటే నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఫస్ట్లో తెలియక ఇంకేదో అనుకునేవాడిని, కానీ అసలు ఆఫ్టర్ లక్ష్యం నా కెరీర్ ఎలా టర్న్ అయిందో నాకు తెలుసు. నువ్వైతే కళ్ళు మూసుకుని చేసేసే మంచి ప్రాజెక్ట్ అని చెప్పాను. అది బెస్ట్ కాంప్లిమెంట్గా నేను ఫీల్ అయ్యాను జగపతి బాబు గారు ఇచ్చింది. సో ఆ ప్లస్ ఉన్నట్టు నెక్స్ట్ ఆ క్యారెక్టర్ అతనికి ఇన్వాల్వ్మెంట్ తీసుకురావటం, తను నచ్చటం. నెక్స్ట్ ఆ అశోక్ దేవ క్యారెక్టర్లో ఆయన చేసిన ఆ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఈరోజు నాకు ఫోన్స్ వస్తున్న వాటిలో ఎక్కువ దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. అలాగా ఆ అశోక్ దేవ అనే క్యారెక్టర్కి ఆ చెల్లెళ్ళు ఇద్దరితోటి తనకున్న ఇంటిమసీ, ఆ సెంటిమెంట్స్, నెక్స్ట్ లైఫ్లో ఎన్నో చూసేసినోడు దగ్గర ఉండే ఒక ఆ స్లోనెస్ ఉంటుంది. ప్రతిదానికి చంచమని తిరిగినట్టు కాకుండా ఒక చిన్న స్టడీగా ఉంటూ
ఎక్కువ మాట్లాడకుండా మాట్లాడే ఒక్క మాటకి కూడా ఎక్కువ అర్థం వచ్చేలా మాట్లాడుతూ చేసిన ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్. యుద్ధాన్ని మొదలుపెట్టి బుద్ధుల్లా కూర్చోలేం కదా. రాముడు వస్తే రావణ కాష్టం, కృష్ణుడు వస్తే కురుక్షేత్రం. దిల్ రాజు గారు ఈ సినిమాకి అందించిన సపోర్ట్ చాలా పెద్ద సపోర్ట్. జనరల్గా ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్ కష్టపడటం అనేది ఉంటుంది. బట్ ఈ ప్రాజెక్ట్లో దిల్ రాజు గారు పడిన కష్టం ఎలా ఉంటుందంటే అన్ని పార్ట్స్లోనే ఉంటుంది. స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడు ఒక స్క్రిప్ట్ రైటర్స్లో ఒక రైటర్ లాగా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ విషయంలో షూటింగ్ దగ్గరికి ఆయన ఎక్కువ రావడం కుదరలేదు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఏం జరుగుతుందనేది ఆయనకు తెలుసు. నేను కూడా బాగా ఫ్రెండ్లీగా ఫీల్ అవుతూ ఉంటాను ఆయనతో. నాకు డైరెక్టర్ అయిన తర్వాత పరిచయం వ్యక్తి కదా. నాకు ఆల్రెడీ బిఫోర్ డైరెక్షనే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆయన పరిచయం అవడం వల్ల ఆయనకి నాకు మధ్యన ఒక రకమైన రిలేషన్ ఏర్పడింది. దానివల్ల ఏంటంటే ఆయన ఏదైనా కరెక్షన్ చెప్పినా ఏం చెప్పినా ఇప్పుడు ఫీల్ అవ్వకుండా ఇద్దరం కూడా బాగా క్లోజ్గా అనుకుని చేసేవాళ్ళు. ఈ మూవీ విషయంలో ఆయన బ్యానర్లో చేయడం వల్ల నాకు వచ్చిన ప్లస్ ఏంటంటే గ్రాండ్నెస్. ఫస్ట్ ప్రాజెక్ట్ చూస్తున్నప్పుడు ప్రతి ఒళ్ళు ఫోన్ చేసి చెప్తే దాంట్లో ఎంత గ్రాండ్గా ఉంది సినిమా, ఎంతో కష్టపడి తీసినట్టు కనిపిస్తుంది. బాంబేలో చేసిన ఎపిసోడ్స్ కానీ, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చేసినవి కానీ, గోదావరిలో తీసినవి అన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎలా అంటే అది ప్రొడక్షన్ వాల్యూస్. ఒక మూవీ హైదరాబాద్లో తీసిన దానికి బయట అవుట్డోర్లో తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఖర్చు. అలాంటిది 80 to 90 days మేము రాజమండ్రిలోనే ఉండి అవుట్డోర్లో ఉండి షూటింగ్ చేయగలిగాం. సో దేనికి కూడా ఆయన వెనకాడకుండా బిజినెస్ బ్యాలెన్స్లు చూసుకుంటూ డెఫినెట్గా కథ మీద నమ్మకంతో బడ్జెట్ ఎక్కువ అని ఫీలింగ్ కాకుండా పెట్టుకుంటూ వచ్చి నెక్స్ట్ ప్రమోషన్ సైడ్ కానీ రిలీజ్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా A1 ప్రాజెక్ట్కి ఉండే అన్ని లక్షణాలని ఈ ప్రాజెక్ట్కి రావడానికి కారణం దిల్ రాజు గారి బ్యానరు, ఆయన ఇచ్చిన సపోర్ట్. లొకేషన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉండే బ్యూటీ గురించి చెప్పాలి. నాట్ ఓన్లీ ఈస్ట్ టు వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉండే ఒక బ్యూటీ ఏదైతే ఉందో మన జనరల్గా మన తెలుగు సినిమాలకి విలేజ్ నేటివిటీ సినిమా అని అనగానే ఫస్ట్ రాజమండ్రిలో వెళ్ళిపోతారు యూనిట్ అంతా. ఎందుకనంటే అక్కడికి వెళ్తే ఒకే ప్లేస్లో మనం స్టే చేస్తూ అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న లొకేషన్స్ దొరుకుతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు సముద్రం కావాలంటే పక్కనే కాకినాడ వెళ్ళిపోవచ్చు. కొబ్బరి తోటలు ఉంటాయి, వరి పొలాలు ఉంటాయి, అలాగే మామిడి తోటలు ఉంటాయి. లేదు అనేది ఉండదు. ఇంకా అంటే శాండ్ కావాలంటే దొరుకుతుంది మనకి. ఒకటి కాదు, మనకు ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్న లొకేషన్స్ కావాలన్నా మనకి అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండే జనాలు ఇచ్చే కోఆపరేషన్ అలా ఉంటుంది. జనరల్గా షూటింగ్ దగ్గర మనం ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఎంత పర్మిషన్ తీసుకున్నా షూటింగ్ చేసేటప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో షూటింగ్ చేయవలసి వస్తూ ఉంటుంది. ఎవరు అర్జెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. మన వాళ్ళు ఒకసారి ఆగని ఒక 5 minutes షార్ట్ అయిపోద్దని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా పని ఉంటే మనల్ని ఒకసారి సరే అర్జెంట్ పని ఉందని చెప్పాలి. అలా లేకుండా నువ్వు ఎవడైనా మా ఊరు వచ్చి నన్ను ఆపుతాను కానీ అన్నారంటే షూటింగ్ చేయలేం. అలాగంటే ఏ షూటింగ్ చేయలేం. సో అక్కడ నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. అసలు గొడవలు అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి పని చేసుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంచాలి అనే ఫీలింగ్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ మూవీలో ఉండే అన్ని విలేజెస్ మేము తిరిగిన అన్ని విలేజెస్లోనూ కూడా 100% కోఆపరేషన్ ఉండటం వల్ల ఈరోజు మూవీ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు అసలు ఆ విలేజ్ని అన్ని రకాలుగా చూసి చాలా రోజులు అయిపోయింది. నిజంగా ఎంత బాగుంది. ఒక బోట్ జర్నీ జరుగుతున్నట్టు అనిపించింది మాకు. ఆ గోదావరిలో ఉండే ఫీలింగ్స్, ప్లెజెంట్నెస్, ఆ ఒక సంక్రాంతి సాంగ్ చేసినప్పుడు మేము చేసిన ఆ కలర్స్, అక్కడ చేసిన అరేంజ్మెంట్స్, అంతర్వేది టెంపుల్ ముందు తీసాం షూటింగ్ అది. అలాగే అగ్రహారం అనే ఒకటి ఉంది అమలాపురం దగ్గర. నాకు యాక్చువల్లీ ఏంటంటే విలేజ్ తీస్తున్నప్పుడు జనరల్గా ఇప్పుడు విలేజ్ కూడా ఏమైపోయినాయి అంటే సిమెంట్ రోడ్లు వేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అలాగే కన్స్ట్రక్షన్స్ కూడా మారిపోయినాయి. చూస్తుంటే ఎవరి కాళ్ళు ఇల్లు మంచి రిచ్ లుక్తో కట్టుకోవడం అలవాటు అయిపోయింది. సో మనం చూపించినప్పుడు ఒకే ఫ్రేమ్లో విలేజ్ లుక్ రావాలంటే రావట్లేదు.
నేను లొకేషన్స్ కోసం తిరుగుతున్న టైంలో నాకు అగ్రహారం నాకు ఊరు బాగా నచ్చింది. సరే ఏం చేద్దామని అంటే అక్కడ పెద్ద ఎక్కువ వర్క్ లేదు కదా అని అంటే నాకు కేవలం ఒక 2 ఎపిసోడ్స్ గురించి రాజమండ్రి 80 కిలోమీటర్స్. దీంట్లో అర్జున్ ఫ్యామిలీ, రామకృష్ణ మన రామ్ ఫ్యామిలీ అందరూ కలిసి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు విలన్స్ వస్తే వాళ్ళు చూసేస్తారేమని టెన్షన్ చేసి కొన్ని బిల్డప్ షాట్స్ ఉంటాయి. ఆ షార్ట్స్ తీయడానికి కేవలం ఆ షార్ట్స్ కోసం అని చెప్పి అంత దూరం వెళ్ళి ఏంటంటే కెమెరా అలా పెట్టగానే మనకి బిల్డింగ్స్ అన్ని ఎదురుగా రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాయి, అన్ని పెంకుటిళ్ళు, ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు. సో అలాంటి లొకేషన్స్ కోసం ఆ ఊరు వెళ్ళటం, ఎక్కడ ఒక హౌస్ కావాలంటే నిడదవల్లో చేసాం, రైస్ మిల్ కావాలంటే కూడా కోరమావుడి దగ్గరలో ఉండే ఒక ఊర్లో చేసాం. అలాగే ఒక గోదావరి రోడ్డు అంతా మా ఊరు పురుషోత్తపట్నంలో చేసాం. పొలాలు మంచి గ్రీనరీ ఉన్న టైంలో మా ఊర్లో వెనకాల కాలువ గట్లు చేసాం. అంటే ఒక 20-30 విలేజ్ల్లో ఉండే పాట్స్ బ్యూటీస్ అన్నీ కలుపుకుంటే ఈ సినిమాలో మేము తీసిన గాంధీపురం అనే విలేజ్ వస్తుంది. నెక్స్ట్ ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియాలో షూటింగ్ చేసాం, నాసిక్లో చేసాం. సో అన్ని రకాల లొకేషన్స్ని మ్యాక్సిమం కవర్ చేసాం ఈ సినిమాకి. అందుకే లొకేషన్స్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలని అంటే ఆల్మోస్ట్ అందరి హీరోలతో సినిమా చేయాలనేది ఉంటుంది. మహేష్ బాబు అంటే నాకు పర్సనల్గా ఇష్టం, ఒక ఫ్రెండ్గా కూడా బాగా క్లోజ్ నాకు. అయినా అంటే మురారి సినిమా అసోసియేట్గా పనిచేయడం వల్ల రెగ్యులర్గా ఎప్పుడు కలిసినా కూడా పాత వాసుగానే మాట్లాడుకుంటూ ఉంటాం ఆయనతో. నెక్స్ట్ ఎన్టీఆర్ అంటే బాగా అభిమానం, తన దగ్గర ఉండే ఆ మాస్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా సినిమా చేయాలి అంటే ఒకరితోనే ఉండదు నాకు. అంటే నా దగ్గర ఒక స్క్రిప్ట్ వచ్చింది, ఈ థాట్ వచ్చింది అని అంటే ఈ థాట్ను బాగా బతికించడానికి ఏ హీరో బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క కథకి అది ఒక అద్భుతంగా సూపర్ హైప్ అయిన కథకు కూడా మహేష్ బాబు దగ్గరికి వెళ్తే నచ్చకపోవచ్చు, ఎందుకంటే మహేష్ బాబుని ఒక టైప్లో చూడటం మనం అలవాటు పడిపోయాం. సో అలాగని ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నప్పుడు మనం ఎన్టీఆర్ని ఎలా చూస్తారో అలాగే చేయాలి. సో నాకు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ పర్టికులర్గా ఏం లేదు కానీ చెప్పి నాకు అందరితోటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని నేను ఎక్కువ ఫిక్స్ అవుతాను.
సజెషన్స్ అని అంటే ఇప్పుడు ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే, కథలు రాసే ముందు మనం వేరే లాంగ్వేజెస్లో ఉన్న డివిడీస్ చూసి వాళ్ళ దగ్గర ఉండే కొన్ని బ్లాగ్స్ని ఇన్స్పైర్ అవ్వటం, అలా కాకుండా అసలు మన చుట్టూ తిరిగే క్యారెక్టర్స్లోంచి మన ఫ్యామిలీస్లో ఉండే రకరకాల రిలేషన్స్లో ఉండే కథలు వాటిని అబ్జర్వ్ చేస్తే చాలా మంచి పాయింట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో మన సరౌండింగ్ పీపుల్స్లో ఉండే ఆ ఎమోషన్స్ వాటిని క్యాచ్ చేసుకుంటూ జనరల్ అబ్జర్వేషన్లో మనం పెట్టుకుని కానీ రాసుకోగలిగితే డెఫినెట్గా మంచి కథలు చేయగలుగుతాం. టెక్నిక్ అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో చిన్న రాంగ్ లీడ్ ఏమవుతుందంటే, డివిడీస్ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత మనకి నెట్స్లో ఎనీ లాంగ్వేజ్ మూవీని అలా చూడగలిగే ఫెసిలిటీస్ వచ్చేసినాయి. సో మన వాళ్ళు అంతా ఏంటంటే డైరెక్షన్ అని అనగానే ఎక్కడో 4-5 రకాల ఎపిసోడ్స్ ఇన్స్పైర్ అయిపోయి వీటిని ఎలా చేద్దాం అని రెఫరెన్స్లు ఎక్కువైపోయినాయి. అలా లేకుండా సోల్తో చేసే కథ ఏదైనా చేస్తే డెఫినెట్గా అది నిలబడుతుంది, ఆడియన్స్కి నచ్చుతుంది. సారీ, నా సెక్షన్లో వరుసలు ఉంటావమ్మా. లోపలికి తీసుకెళ్ళండి. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండి. సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. పెద్ద పుడింగిలా వచ్చావు, ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. వీడు మస్తు నకరాలు చేస్తున్నాడు. తల నరికి నా బొమ్మకి బలిచ్చేయండి.
బావే కాదు, బావ విగ్రహం కూడా స్ట్రాంగే. రేయ్, చూసావు కానీ బతుకెక్కడుందో? తంతే ఆకాశానికి, తొక్కితే పాతాళానికి. భూమి మీద మిగిలే ఛాన్సే లేదు. నా ఫస్ట్ మూవీ లక్ష్యంని ఎంత పెద్ద హిట్ చేశారో, ఈరోజు నా సెకండ్ మూవీ రామరామ కృష్ణ కృష్ణ అని అంతకంటే పెద్ద హిట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ గెస్ట్ అవర్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రామరామ కృష్ణ కృష్ణ సినిమా సక్సెస్ టైంలో మిమ్మల్ని అందరినీ కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి నవ్వుకుంటూ రామరామ కృష్ణ కృష్ణ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రామ 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 అటు సైడ్